పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు సౌదీ అరేబియా గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇచ్చింది. ఎంజీరావు గారు, అసలు ఏం జరుగుతోంది? ముస్లిం కంట్రీస్ అన్నింటినీ ఏకం చేసి భారత్పై ఉసిగొల్పే కుట్ర ఏమైనా జరుగుతోందా? పాకిస్తాన్ ఏం చేస్తుంది? మీ కామెంట్. ఎస్ అండి, ఇప్పుడు అసిమ్ మునీరు పాకిస్తాన్లో 27వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం పాకిస్తాన్లో ఫీల్డ్ మార్షల్ నుంచి ఒక CDF ఏది కంబైన్డ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ అధినేత అయ్యి ఆయనకి ఇమ్యూనిటీ వచ్చింది, అరెస్ట్ చేసేది లేదు, గవర్నమెంట్లీ అంటే అత్యున్నత అధికారం ఆయనకి సంక్రమించింది. వెంటనే ఇప్పుడు ఈ యొక్క సౌదీ అరేబియా అంటే ఇస్లామిక్ రాజ్యాలు అతి శక్తివంతమైన దేశమే సౌదీ అరేబియా. డిఫెన్స్ బడ్జెట్లో కూడా 5వ స్థానంలో ఉంటుంది. అది $75 బిలియన్. ఇలాంటి సౌదీ అరేబియా ఆయిల్ సూపర్ పవర్, కూడా ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే దేశం ఇంక్లూడ్ ఇండియాకి. ఈ దేశం తన అత్యున్నతమైన అవార్డు అబ్దుల్ అజీజ్ మెడల్ అనే ఒక అత్యున్నతమైన అవార్డు ఈ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కి ఇవ్వడం ఈరోజు ఆసక్తి గొలిపే అంశం అనమాట. మరి ఇంతటి దారుణం ఏంటి అంటే భారతదేశానికి అది ఒక డేంజరస్ సిగ్నల్స్ ఇస్తుంది. రీసెంట్గా పాకిస్తాను అదేవిధంగా సౌదీ అరేబియా ఏం చేసినాయి? డిఫెన్స్ డీల్ కుదుర్చుకున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క అణ్వాయుధాలు ఉపయోగిస్తే పాకిస్తాన్ అణ్వాయుధాల రక్షణ సౌదీ అరేబియాకు ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ మీద ఎవరైనా అటాక్ చేస్తే వెంటనే సౌదీ అరేబియా పాకిస్తాన్ రక్షణకు వస్తుంది, లాజిస్టికల్గా, ఆర్మీ పరంగా, డిఫెన్స్ పరంగా, ఆర్థిక సహాయపరంగా. ఇది భారతదేశానికి తీవ్రమైన హెచ్చరికే. ఏదో డిఫెన్స్ డీల్ కుదిరింది, ఏదో అవుతులేదు, అది విడిపోద్ది అనుకోకూడదు. ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్యలో డిఫెన్స్ డీల్ ఉంది. అంటే ఇప్పుడు సౌదీ అరేబియా, ఇప్పుడు మనం భారత్ పాకిస్తాన్లో యుద్ధం జరుగుతుంటే సౌదీ అరేబియా డైరెక్ట్గా ఏమీ రాదండి. దాని డిఫెన్స్ బడ్జెట్ $75 బిలియన్. అది ఎంతో ఇండియాతో సమానంగా ఉంటుంది. ఇండియా $86 బిలియన్. సో ఎంతో ఆర్థిక సహాయం చేస్తుంది. పాకిస్తాన్కి లేనిదే ఆర్థిక సహాయం, తర్వాత పాకిస్తాన్కి లేనిదే వెపన్స్. దాని దగ్గర వెపన్స్ ఉన్నాయి. F-35 ఫైటర్స్ సౌదీ అరేబియా దగ్గర ఉన్నాయి. కొనుక్కుంటుంది. ఎంతో అధునాతనమైన వెపన్స్ ఉంటాయి. ఇది సప్లై సౌదీ అరేబియా దానికి ఇస్తుంది. పాకిస్తాన్కి ఇంకో పెద్ద బలహీనత ఆయిల్ లేకపోవడం. మన ఆపరేషన్ సింధూర్ అయ్యేటప్పుడు ఆయిల్ కొనుక్కోలేకపోయింది. ఇప్పుడు సౌదీ అరేబియా ఆయిల్ ఇస్తుంది, ఇండియాకు ఆయిల్ ఇవ్వదు. సో ఇండియా కూడా ఎంతో కొంత అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. సో ఆయిల్ రేటు పెరుగుతుంది. తర్వాత OPEC, ఇది సుమారు 30 దేశాల ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ గ్రూప్ దాని ఆధీనంలో ఉంటుంది. కాబట్టి సౌదీ అరేబియా మనకు టైట్ చేద్దాం ఆయిల్ విషయంలో. మనకి ఎంతో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అక్కడ నుంచి వస్తుంది, రెమిటెన్స్, దాన్ని టైట్ చేస్తాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కంట్రీస్లో అది ఒక పవర్ఫుల్ కంట్రీ సౌదీ అరేబియా. మిగిలిన కంట్రీస్తో మన 57 దేశాలతో మన మీద వ్యతిరేకంగా మాట్లాడుద్ది. కాబట్టి పాకిస్తాన్ సపోర్ట్. కాబట్టి ఈ ఒక్క పెద్ద హెచ్చరిక. ఏదో అసిమ్ మునీర్ వీక్ అవుతున్నారని మనకు అనుకుంటున్నాం, కానీ అసిమ్ మునీర్ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతున్నారు అనడమే ఈరోజు సౌదీ అరేబియా తన అత్యున్నతమైన అబ్దుల్ అజాజ్ మెడల్ ఆయనకి ఇవ్వడం. అంటే ఏంటి? అసిమ్ మునీర్ శక్తివంతుడని, పాకిస్తాన్లో శక్తివంతుడని గ్రహిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ నాకు కావాలనుకుంటుంది. ఇది ఇండియాకి, ఇజ్రాయెల్ కూడా వార్నింగే. కాబట్టి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఇండియాలో ఢిల్లీ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరూ కూడా, ఇది మన మోడీ గారు ఇద్దరు కూడా న్యూఢిల్లీలో మీట్ అవ్వబోతున్నారు. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్, ఇండియాలు ఈ విషయం మీద తప్పకుండా చర్చించుకుంటాయి. ఎందుకంటే సౌదీ పాకిస్తాన్ బంధాన్ని మనం బద్దలు కొట్టాలి ఏ విషయంలోనైనా. ఆ విషయంలో తర్వాత అసిమ్ మునీర్ ఇంకా శక్తివంతుడు కాకుండా మనం ఆపాలి. కాబట్టి అసిమ్ మునీర్కి శక్తివంతం కాకుండా ఆపాలంటే మనం చాలా స్ట్రెంగ్త్ అవ్వాలి. ఇండస్ వాటర్ ట్రీటీని ఎట్టి పరిస్థితులు అలాగే ఆపి పెట్టాలి. ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అసిమ్ మునీర్ మీద ఒక కన్నేయాలి. ఎందుకంటే అంతకు ముందున్న జియా ఉల్ హక్, యాహ్యా ఖాను, ఆయూబ్ ఖాను, ముషరఫ్, తర్వాత 5వ తరం 7, మళ్ళీ తర్వాత జిన్నా అంతటి స్థాయి యొక్క ఇస్లామిక్ ఫోర్స్ అతని దగ్గర ఉందన్నమాట. ఎందుకంటే పహల్గామ్ అటాక్ జరపడానికి కావాల్సిన దారుణమైన స్పీచ్ అతను ఇవ్వడం జరిగింది. కాబట్టి జిన్నా లాంటి నాయకుడికి ఎంత తయారయ్యాడు. ఇండియా ద్విజాతి సిద్ధాంతంతో అతను వచ్చాడు. కాబట్టి చాలా ఆయుధం, చాలా డేంజరస్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఆయనకి ఇస్లామిక్ కంట్రీల సపోర్టు, సౌదీ అరేబియా సపోర్టు, మళ్ళీ టర్కీ సపోర్టు, ఇవన్నీ భారతదేశం ఒక కన్నేసి ఉంచాలి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో అవసరమైతే ఇండియా ఒక మెంబర్గా కూడా వెళ్ళాలండి. ఎందుకంటే ప్రపంచంలో 2వ అతిపెద్ద ముస్లిం పాపులేషన్ ఇండియాలో ఉంది. వాళ్ళు ప్రజాస్వామ్యంగా బద్ధంగా బతుకుతున్నారు, చాలా అభివృద్ధి పదంలో బతుకుతున్నారు, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో ఇస్లామిక్ బ్రదర్హుడ్ను ప్రొటెక్ట్ చేయడానికి మరి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో ఇండియా ఎందుకు మెంబర్ అవ్వకూడదు? దీన్ని అడ్డుకునేది ఎవరు? కాబట్టి ఇరాన్, ఇంకా UAE, ఖతార్, ఇవన్నీ వ్యూహాత్మకమైన బంధాలు ఉన్నాయి. ఇథియోపియా లాంటిది. ఆ దేశాల సహాయంతో మనం ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ గ్రూప్లోకి మనం ఎంటర్ అయ్యి అటు పాకిస్తాన్ని, ఈ సౌదీ అరేబియాని మనం అక్కడ ఆపగలగాలి. అంతేగాని మనం వెళ్ళం, ఆ గ్రూపులకు మనం వెళ్ళమని కాదండి. ఆ గ్రూపులో మనకు సర్వాధికారం ఉంది, మనం వెళ్ళాలి. ఇప్పుడు సౌదీ అరేబియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లోకి వస్తుంది, బ్రిక్స్లోకి వస్తుంది. మనల్ని అక్కడికి వాళ్ళు అడ్డుకోకూడదు. ఈ విషయంలో ఇండోనేషియాను కూడా మనకి సహాయం చేస్తుంది. ఏది ప్రపంచంలో అతి ఎక్కువ ఇస్లామిక్ పాపులేషన్ ఉన్న దేశం. కాబట్టి చాలా జాగ్రత్తగా దౌత్యం చేయాలి. ఏదో పాకిస్తాన్, సౌదీ అరేబియా
ఈ డిఫెన్స్ డీల్ చాలా తక్కువ తీసుకుంటే మాత్రం చాలా మనం ప్రమాదంలో పడతాం. ఎందుకంటే పాకిస్తాన్ మన శత్రు దేశం. పాకిస్తాన్లో ప్రతి ఆయుధం, ప్రతి అణ్వాయుధం, ప్రతి వ్యక్తి భారతదేశం వ్యతిరేకంగా పనిచేస్తాడు. కాబట్టి ఇది మనం గుర్తెరగాలి. మన శత్రువు ఏ విషయంలో కూడా స్ట్రెంగ్తన్ అవ్వకూడదు, బలహీనపరిచేటట్టు చేయాలి. ఇప్పుడు సౌదీ అరేబియా బంధాన్ని మనం భద్రకొట్టాలి. దానికి మనం ఇరాన్ను కూడా వాడుకోవాలి. ఎందుకంటే సున్నీ దేశం సౌదీ అరేబియా, షియా దేశం ఇరాన్, ఈ రెండిట్ల మీద భద్ర శత్రుత్వం ఉంది. పాకిస్తాన్ పక్కనే 1000 కిలోమీటర్ల బౌండరీ పంచుకుంటున్న ఇరాన్ మనం ఆయుధంగా ఉపయోగించుకుంటే అటు సౌదీ అరేబియా ఇరాన్ బంధాన్ని ఉపయోగించుకోవచ్చు, ఇజ్రాయెల్ని మనం ఉపయోగించుకోవాలి. అంటే చాలా శక్తివంతంగా, చాలా నిర్విఘ్నంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అద్భుతమైన వ్యూహాత్మకంగా పనిచేస్తేనే పాకిస్తాన్ సౌదీ అరేబియా బంధాన్ని మనం భద్రకొట్టగలుగుతాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజీ రావు గారు. చాలా ఇంట్రెస్టింగ్